ఎంతోమంది ఇన్నోసెంట్ పీపుల్ని జోదానికి ఉసుగొల్పి అన్ని రకాలుగా నష్టపోయి కొంతమంది అయితే బలహీనులు ఆత్మహత్యలు కూడా పాల్పడే పరిస్థితి తీసుకొస్తున్నాయి. అలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు, బాధ్యత కలిగిన వాళ్ళని ఎంతో కాలంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. అనేక మంది మీద కేసులు కూడా నమోదయ్యాయి. పంజాగుట్ట పిఎస్లో ఈరోజు నమోదైన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు, శ్రేష్యాని, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ ఇలాంటి వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని పోలీస్ కంప్లైంట్ వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం అయితే నడుపుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని. వీరందరిలోకెల్లా ప్రముఖుడు హర్షసాయి, గతంలోనే టీవీ5 కూడా ఆయన ఇంటర్వ్యూ చేసింది. సో చాలామంది చేస్తున్నారు, నేను చేయకపోతే ఇతరులు చేస్తారంటూ మాట్లాడారు ఆయన. అదేవిధంగా తాను చేసేవి పద్ధతైన యాప్స్ అంటూ మాట్లాడాడు. సో దాని మీద చాలామంది ఉద్యమం కూడా చేశారు. ఇప్పుడు యాంకర్ శ్యామల రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా రోజు సమాజం గురించి మాట్లాడుతూ, ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ నీతి వాక్యాలు చెప్పేటటువంటి సెలబ్రిటీ యాంకర్ ఇలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చ జరుగుతోంది. ఆ రీతు చౌదరి అందరూ అసలు వీళ్ళు సెలబ్రిటీలు ఎందుకు అయ్యారు? వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే సమాజానికి ఎంత అన్యాయమో, ఎంతమంది ఆర్థికంగా కోల్పోతున్నారు, కుదేలైపోతున్నారు, కుటుంబాలు చితికిపోతున్నాయి, ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు పులి సీత, సినీ నటి, ఫోన్లో ఉన్నారు. తర్వాత డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు టీడీపీ స్పోక్స్ పర్సన్, అడ్స్మిల్ శ్రీనివాసరావు అనలిస్ట్, ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ నాయకులు. ముందు సీత గారితో మాట్లాడదాం ఫోన్లో. సీత గారు నమస్తే. నమస్తే అండి మూర్తి గారు. నమస్తే అండి. సోషల్ మీడియాలో సినిమాల్లో రాజకీయంగా సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ లక్షల కోట్లు గడిస్తున్నారు. అవతల వాళ్ళు వీళ్ళు ఫాలో అయిన వాళ్ళు లక్షల కోట్లు కోల్పోయి సూసైడ్ చేసుకుంటున్నారు. సో యాంకర్ శ్యామల పేరు వచ్చింది ఈరోజు. హర్షసాయి లాంటి వాళ్ళ పేర్లు ఎప్పటి నుంచో వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు మీరు? ఒక సినీ నటిగా బాధ్యత ఉందా లేదా ప్రతి ప్రముఖులకి? బాధ్యత ఉండాలి. ఒక సినీ నటిగా నేను ఈ శ్యామల ఒక్కటే కాదు, మిగతా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళందరికీ ఒక ధీటుగా ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నానండి మూర్తి గారు. అయితే ముఖ్యంగా ఈవిడ ఒక శ్యామల గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఆవిడ ఒక ప్రజాక్షేత్రంలోకి వచ్చింది, ఒక రాజకీయ రంగంలోకి ఎంటర్ అయినప్పుడు నిన్న ఇందాక కూడా నేను ఒక వీడియో చూసాను. సుప్రీత, మీరు ఇందాక చెప్పారు సుప్రీత అని, ఎవరు సురేఖవాణి గారు అమ్మాయి, ఆవిడ ఒక మాట చెప్పింది, ఒక వీడియో రిలీజ్ చేసింది అనమాట. నేను గతంలో ఇంతకు ముందు నాకు తెలుసో తెలియకో నేను ఒక బెట్టింగ్ యాప్ అయితే చేశాను, దానివల్ల తప్పు ఏంటనేది నాకు తెలిసింది, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను ప్రమోషన్ చేయను, అటువంటి ఎవరైనా చేసినా కూడా మీరు యాక్సెప్ట్ చేయొద్దండి, జాగ్రత్తగా ఉండండి ఒక చెప్పింది. ఇలా ఈ అమ్మాయి శ్యామల అని ఆవిడ ఎప్పటి నుంచో చేస్తూ పోగా ఆవిడకి రియలైజ్ కూడా అవ్వలేదన్నమాట. ఇప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది చేశారు, మేము చేయమంటే తప్పైపోయింది క్షమించండి అని. ఈవిడ ఒక పార్టీలో ఉండి కూడా ఈ ప్రజలకి ఏమి ఇస్తుందో సమాధానం నాకు అర్థం కాదు. ఎంతసేపటికి వచ్చి ఆ పార్టీ నాయకుల మీద అది చేశారు, ఇది చేశారు, ఇక్కడ అమ్మాయిలకి జరిగిపోతుంది, మానభంగాలు, మర్డర్లు జరిగిపోతున్నాయి, ఎంతసేపటికి ఇదే విషయం మాట్లాడడం తప్పితే, నువ్వు చేసిన తప్పు నీ వల్ల, నీ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల ఎంతమంది సూసైడ్ చేసుకుని చనిపోయారు, ఎంతమంది జీవితాలు రోడ్డు మీద పడ్డారు, ఈ విషయం అర్థం కావట్లేదు ఆవిడకి. ఎంతసేపటికి నాకు ఎవరో ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు, నేను మాట్లాడుతున్న ఒక హోదా ఇచ్చారు, ఇదే మెంటాలిటీలో ఆలోచిస్తున్న తప్పితే, నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల చాలా మంది జీవితాన్ని కోల్పోయారు, డబ్బులు లాస్ అయ్యారు. దాని గురించి మనం ఏదైనా మన బాధ్యత ఉంది. ఇప్పుడు మనం ఒక పార్టీలోకి వచ్చాము, ఏం చేస్తున్నారు అసలు అర్థం కాకుండా చేస్తున్నారు. సో నేను మూర్తి గారు మీ టీవీ5 ద్వారా ఒకటే చెప్తున్నాను, ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ యాప్ చేసే ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. అంటే తదుపరి వాళ్ళు చేయకుండా ఉండాలి అని అంటే ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి, యువతకి చెప్తున్నాను, మీ దగ్గర డబ్బులుంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకొని తప్పితే ఇలాంటి మోసపోయినటువంటి బెట్టింగ్ ప్రమోషన్ యాప్స్ కి మీరు ప్రబోలో ఉన్న డబ్బులంతా పోగొట్టుకొని మీ జీవితాలు నాశనం చేసుకోకండి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను మూర్తి గారు. థ్యాంక్ యూ సీత గారు. ఆ వీడియో ఉంటే ప్లే చేయండి పీసీఆర్.
శ్యామల గారి వీడియో. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. సో హర్ష సాయి కూడా అంతే, యూట్యూబర్, అనేక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. ఇమ్రాన్ ఖాన్, సన్నీ యాదవ్, వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్లు గడిస్తున్నారు. అమాయకులు ఆ వలలో చిక్కుని ఆర్థికంగా చితికిపోయి, ఎవరు ఆటో వాళ్ళ కూడా ఎక్కడెక్కడి నుంచో లక్షల అప్పు చేసి తీర్చలేక సూసైడ్ చేసుకున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అసలు ఈ గ్యాంగ్ అంతా ఒక చోట చేరతారేంటో నాకు అర్థం కావట్లేదు.